2 సంవత్సరాల కూటమి పరిపాలన బాగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వెన్నుపోటు పొడిచాయి. అందుకే మేము వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతున్నాం. వెన్నుపోటు పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది వైసీపీ చెప్తున్న మాట. సరే, కూటమి పరిపాలన బాగుందా బాగలేదా అది ప్రజలు నిర్ణయిస్తారు. వైసీపీ పార్టీ సర్టిఫికేట్ కాదుగా కావాల్సింది. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. అది పక్కన పెడితే ఈ 2 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? 2024 ఎన్నికల్లో ఒక భారీ పరాజయాన్ని చూసిన తర్వాత పార్టీ ఏమైనా రికవరీ అయిందా లేదా అనటానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగాయి. అంటే 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ తర్వాత జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. దాంట్లో వైసీపీ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. కడప జిల్లాలో 2 జడ్పీటీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అందులో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా జరిగింది. 2 చోట్ల వైసీపీ ఓడిపోయింది. పులివెందుల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం. అక్కడ వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. అంటే వైసీపీ బలం తగ్గింది అని చెప్పాలి. పైగా నిరసన సర్వేలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సర్వేలు కూడా వైసీపీ బలం గతం కంటే తగ్గింది అని చెప్తున్నారు. మరి వైసీపీ పార్టీ ఎందుకు రికవరీ కావట్లేదు? అసలు రికవరీ కావటానికి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయని కార్యక్రమాలు ఎన్నో కొన్ని ఉంటాయి, కానీ వాటి మీద ప్రజా పోరాటాలు చేసింది ఏంది అసలు వైసీపీ ఈ 2 సంవత్సరాల కాలంలో కొద్దిగా వెతికితే మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక ఆందోళన కార్యక్రమం తప్ప మరే సమస్య మీద కూడా ప్రజా ఉద్యమాన్ని వైసీపీ నిర్మించలేదు. పైగా వైసీపీ పిలుపునిచ్చినటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం అని వైసీపీ ఒక కార్యక్రమాన్ని జరుపుతుంది. అది తప్ప ఒప్ప ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది. కానీ ఆ కార్యక్రమం వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది అయినప్పుడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు పాల్గొనాలిగా. ఎందుకు పాల్గొండు? అంటే ప్రజా ఉద్యమాలు అంటే జగన్కి ఎంత చులకనో చూడండి. రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడు ఆయన. అధికారం వస్తే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాడు, కానీ ప్రజల తరపున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన మాత్రం చేయడు. అంటే పాదయాత్ర చేస్తా కదా, అప్పుడు జనం దగ్గరికి వస్తా కదా, జనంతో కలిసిపోతా కదా అంటే అప్పుడు కాదు కదా. ఎన్నికలు వస్తేనే జనం గుర్తొస్తారా? జనంతో రెగ్యులర్గా ఉండాలి కదా. రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ప్రజలతో కనెక్షన్లో ఉండాలి కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్ ఆంధ్రప్రదేశ్లో తక్కువ, బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ. మరి జగన్ ఎందుకు ఆదరించారు జనం? అసలు జనంతో కనెక్షన్లో లేడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు జనం దగ్గరికి వద్దాం అనుకుంటున్నాడు. జనం దాకా కాదు, అసలు వైసీపీ క్యాడర్తో కూడా కనెక్షన్లో లేడు జగన్. అంటే ఎంతసేపటికి కూటమి మీద వ్యతిరేకత వస్తే నాకు అధికారం రావాలనుకుంటాం తప్ప తనకి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోవడం కోసం జగన్ సోషల్ మీడియా ప్రయత్నాలు తప్ప గ్రౌండ్ రియాలిటీలోకి అయితే వెళ్ళట్లేదు. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రజా ఉద్యమం మీద జగన్ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసింది ఏంటి చెప్పండి? మేబీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా చేస్తాడేమో, కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడే జనంతో కలిసిపోతే అప్పుడే ఉద్యమాలు చేస్తే జనానికి ఇలాంటి నాయకుడి మీద ఎందుకు నమ్మకం వస్తుంది? అసలు జగన్ ఏపీ రాజకీయాల్లో ఉన్నాడా, కర్ణాటక రాజకీయాల్లో ఉన్నాడా అనేటువంటి అనుమానం బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువగా ఉంటూ, విజయవాడలో వరదలు వస్తే ఆ సమయానికి ఉండడు, ఇంకో చోట ఇంకొక ఉపద్రవం వచ్చినప్పుడు జగన్ అందుబాటులో ఉండాలి కదా. ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు గ్రౌండ్లో ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉండాలి కదా. అలా పోరాటం చేసినప్పుడు కదా పార్టీ రికవరీ అయ్యేది. అది ఎక్కడ? పైగా నిజాన్ని తక్కువ, ఫేక్ని ఎక్కువ నమ్ముకుంటుంది ఆ పార్టీ. అలా నమ్ముకోబట్టే వైనాట్ 175 భ్రమల్లో ఉండి 11 సీట్లుగా పరిమితం అయిపోయింది. బట్ రియాలిటీలో ఉంటలే. బట్ నేను చెప్పే మాటలు వైసీపీ కార్యకర్తలకు కోపం తెప్పించొచ్చేమో, కానీ 2024 ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత అయినా వాళ్ళు రియాలిటీలో రావాలి. రియాలిటీలోకి రాకపోతే వాళ్ళంతే, ఇంకా ఏం చేయలేం. మేము ఇంతే ఉంటాం, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నెగిటివ్ కామెంట్స్ పెడతాం, మేము తిడతామంటే తిట్టుకోండి తప్ప దానివల్ల మీకు వచ్చే ఫలితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. శాడిజం. మీకు వచ్చేటువంటి పైచాచిక ఆనందం అది కొద్దిపాటి కోసం తప్ప దాంట్లో మీకు వచ్చే ప్రయోజనాలు ఏముండవు అని నా ఉద్దేశం. బట్ వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. జగన్ ఇంకా నెగిటివ్గానే ఉన్నాడు. అప్పుడు అమరావతి విషయంలో స్టాండ్ మార్చుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా మావిగన్ అని జనంలో ఒక జోకింగ్ క్యారెక్టర్గా మారిపోయాడు జగన్. అవునా కాదా? మావిగన్ అంటే ఇప్పుడు జోకింగ్గా ఉందా లేదా? సో ప్రజల ఒపీనియన్తో జగన్ కనెక్షన్లో లేడు, ఎందుకంటే ప్రజలతో కనెక్షన్లో లేడు కాబట్టి వైసీపీ అయితే ఈ 2 సంవత్సరాల కాలం బాగా దిగజారిపోయింది. ఇప్పుడు 2029లో కూడా వైసీపీ ఇదే పరాజయాన్ని కనుక మూటగట్టుకుంటే ఆ పార్టీ అస్తిత్వానికి దెబ్బ. నాకు తెలిసి జగన్కి కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఇప్పుడు డిఎస్సి మీద ఆ స్లోగన్ ఎత్తుకోవడానికి ఉన్న కారణం అదే. 2029 ఎన్నికల్లో కనుక ఓడిపోతే వైసీపీ పార్టీ అనేది ఇక ఉండటం కష్టం. ఇక్కడ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.